హలో నమస్తే, నేను అశోక్. ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నర పాలనలోనే దాదాపు 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాయని చెప్పేసి ఇటు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ చాలాసార్లు దీనికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల గురించి కూడా ఆయన వివరిస్తూ వస్తున్నారు. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీకి సంబంధించిన వసూళ్లు పెరిగాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి సగటు మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన ఆదాయం కూడా మేము పెంచామని చెప్పేసి ఆయన పదే పదే మాట్లాడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో దానన్నింటినీ కూడా లెక్కలతో సహా చూపిస్తూ కూడా బుగ్గన టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తున్నారు. ఇలా వైసీపీ దగ్గర నుంచి, వైసీపీ మీడియా దగ్గర నుంచి, అలాగే కొంతమంది విజ్ఞానవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్పుల మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి ఈ ఏడాదిన్నరలోనే ఇంత పెద్ద ఎత్తున దారుణంగా అప్పులు చేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తుంటే మాత్రము ఎక్కడా కూడా టీడీపీ నుంచి, టీడీపీకి సంబంధించిన పార్టీ నుంచి, అలాగే ఆర్థిక మంత్రి దగ్గర నుంచి సమాధానం రావట్లేదు. వైసీపీ ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు దానికి కౌంటర్ ఇవ్వడంలో టీడీపీ ఆగిపోయింది? సరే, టీడీపీ అంటే ఆగిపోయింది, మిగతా రెండు పార్టీలు కూడా ఏం చేస్తున్నాయనేటువంటి ఒక సందిగ్ధంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను క్విక్గా ఒక నెంబర్స్ని చెప్తాను, అంటే ఎవరెవరు ఎంత తప్పు చేశారనేది కూడా ఒకసారి చూసుకుంటే 2014 రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి అప్పులతో కలిపి అప్పుడు చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు ఆయన చేసినటువంటి అప్పు 3,90,000 కోట్ల రూపాయలు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 19లో సీఎం అయిన తర్వాత 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పు 3,30,000 కోట్ల రూపాయలు. సో మొత్తం వెరసి ఈ 10 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసినటువంటి అప్పు ఏంటంటే ఇటు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని కలిపి చూసుకుంటే 7,21,000 కోట్ల రూపాయలు. సో ఇదంతా కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు మనకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, వీళ్ళిద్దరు రెండు ప్రభుత్వాలు కూడా 10 ఏళ్లలో చేసినటువంటి అప్పు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన చేసినటువంటి అప్పు 2,66,000 కోట్ల రూపాయలు. ఇది నేను చెప్పింది కాదు, డైరెక్ట్గా కాగ్ నివేదిక చెప్పింది. కాగే ఆంధ్రప్రదేశ్ అప్పులకి సంబంధించిన లెక్కలను చెప్తూ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళే చెప్తూ వచ్చారు, అమరావతి కోసం మేము చేస్తున్నటువంటి అప్పులు కావచ్చు, లేదంటే హామీలు నెరవేర్చడం కోసం చేస్తున్నటువంటి అప్పులుగా కూడా వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే ఇటు వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ పాయింట్లన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారిపోయింది, ఆంధ్రప్రదేశ్ మరో బీహార్కి చేరువలో ఉందంటే కూడా పదే పదే మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మిగతా ఆర్థికవేత్తలు, అలాగే కొన్ని మీడియా ఛానల్స్ ఇప్పుడు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడట్లేదు, దానికి సంబంధించి బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు, అప్పుడు తీసుకున్నటువంటి బాధ్యత ఇప్పుడు ఎందుకు మీరు తీసుకోవట్లేదు, గతంలో శ్రీలంకగా, గతంలో బీహార్ లాగా మారిపోద్దనేటువంటి మాట్లాడినటువంటి మీ నేతలంతా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ అప్పు చేసి ఈ ఏడాదిన్నరలోనే ఇంత భారీ ఎత్తున 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా మీరు అప్పులు చేశారంటే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమెరికాలాగా దూసుకుపోతుందా, లేదంటే శ్రీలంక కంటే ఇంకా దారుణమైన స్థితికి వెళ్ళిపోతుందా? ఇంకా దారుణమైన స్థితికే వెళ్ళిపోతుందని చెప్పేసి మీరందరూ ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోలేకపోయినప్పటికీ కూడా కనీసం దాన్ని సరిచేసే ప్రయత్నాలను చేయాలి. అదేమి లేకుండా ఇంకా ఇప్పటికీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి అలా అప్పులు చేశాడు కాబట్టి ఇంకా దాన్ని మేము తీర్చడానికి, వాటి వడ్డీలు కట్టడానికి మేము ఇంకా అప్పులు చేస్తున్నామని చెప్పేసి బయటకు వచ్చి ఒక రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుందంటే మరి అది హాస్యాస్పదం అనుకోవాలా, తెలియనితనం అనుకోవాలా, అర్థం కాని ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. సరే, అప్పులు అనేటివి కూడా కామన్గా రెండు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకొకరైనా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సహజంగానే ఒక మేర వరకు, ఒక లెవెల్ ఆఫ్ పాయింట్ వరకు అప్పులు చేసుకుంటూ ఉంటారు. అప్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో స్థితిగతులపైన, లేదంటే ఇవ్వాల్సినటువంటి హామీలకు సంబంధించి, వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున అప్పులు చేస్తున్నప్పటికి కూడా ఏమన్నా వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలకి సంబంధించి అమలవుతుందా? అది ఎక్కడా కూడా కనిపించట్లేదు. మహిళలకు సంబంధించి ప్రతి నెల 1,500 ఇస్తా అన్నారు, అది కనిపించట్లేదు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, అది కనిపించట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అలాగే ఆరోగ్యశ్రీ, ప్రజలకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా వాళ్ళందరూ భావించేటువంటి ఆరోగ్యశ్రీకి కూడా ఈరోజు నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కూటమి సర్కార్ ఇన్ని భారీగా అప్పులు చేస్తున్నా కూడా ఎందుకు దీనికి సంబంధించి క్లియరెన్స్ ఒక్కటి కూడా రావట్లేదు? ఒక్క పథకాన్ని కూడా 100% ఫుల్ఫిల్ చేసి మేము అమలు చేశామని చెప్పేసి ఎందుకు గర్వంగా కూటమి సర్కార్ చెప్పుకోవట్లేదు?
దాంతోపాటు మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమిలో భాగంగా ఉన్నటువంటి మరొక రెండు ప్రధానమైనటువంటి పార్టీలు జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, ఈ అప్పులకు సంబంధించి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరా? ఈ అప్పుల మీద వాళ్ళు మాట్లాడరా? లేదంటే ఈ అప్పులకు సంబంధించి మీకు బాధ్యత లేదనుకుంటున్నారా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అప్పుల వ్యవహారం మీద ఈ ఏడాదిన్నరలో మీరు చేసినటువంటి, మీ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి ఏ రోజన్నా ఒక రివ్యూ చేశారా? మనం ఎందుకు ఇన్ని అప్పులు చేస్తున్నాము, తీసుకొచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా దేనికి ఖర్చు పెడుతున్నాము, ఏ శాఖకి ఇస్తున్నారు, ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి ఏం కనిపిస్తుంది, అలాగే లేదంటే నా పంచాయతీరాజ్ శాఖ ఏమైనా ఇస్తున్నారా, లేదంటే నా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఏమైనా ఇస్తున్నారా, లేదంటే నా అటవీ శాఖ ఏమైనా ఇస్తున్నారా? ఇవన్నింటినీ కూడా రివ్యూ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అప్పుల మీద ఎందుకు మాట్లాడట్లేదు? దాని మీద ఎందుకు స్పందించట్లేదు? బీజేపీ దీనికి సంబంధించి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? గతంలో ఇదే బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ దివాలా అయిపోయింది, 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు చేసేశాడు, అంటే 16 లక్షల కోట్లు దాటిపోయిందని చెప్పేసి అప్పులన్నీ కూడా పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి ఇదే బీజేపీ నేతలందరూ కూడా ఇప్పుడు ఎందుకు చేతులు కట్టుకొని కూర్చున్నారు? కనీసం స్పందించాలి కదా. నిన్న ప్రధాని మోదీ పిలిచి మరి మీ అందరికీ క్లాస్ పీక్ మరీ చెప్పారు కదా, మనం కూటమిలో ఉన్నప్పటికీ పార్టీలో ఏమైనా తప్పులు జరుగుతున్నా, ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగుతున్నా, ప్రజలకు ఏమైనా నష్టం జరిగినా కూడా మీరు వాటన్నిటిని కూడా ప్రశ్నించమని చెప్పేసి సాక్షాత్ ప్రధానమంత్రి మీ బీజేపీ ఎంపీలందరినీ పిలుచుకొని, మీ బీజేపీ నేతలందరినీ కూడా పిలిపించి మరీ సమాధానం చెప్పాడు కదా, ప్రశ్నించండి అని. మరి దీని మీద ఎందుకు ప్రశ్నించట్లేదు? అలాగే నేను ప్రశ్నిస్తాను, ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంత ఆర్థిక విధ్వంసం జరుగుతూ ఉంటే, ఇంత ఆర్థికంగా లోతుల్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ దివాలా దిశగా వెళ్ళిపోతూ అడుగులు వేస్తూ ఉంటే ఎందుకు పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించట్లేదు? మనం సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అని చెప్పేసి అమరావతిని గొప్పగా చెప్పుకుంటూ వచ్చాము, రూపాయి కూడా అమరావతి మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్తూ వచ్చాము. ఇక్కడ రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోద్ది, హైదరాబాద్లోని కోకాపేట మాదిరిగానో లేదంటే హైదరాబాద్లోని హైటెక్ సిటీగా మాదిరిగానో ఒక్కొక్క ఎకరం 100 కోట్లకు వెళ్ళిపోతుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని మీరు ఎందుకు ఈరోజు పట్టించుకొని 100 కోట్ల రూపాయలకి అమరావతిలో భూమిని అమ్మట్లేదు? 100 కోట్ల రూపాయలకి వైజాగ్లో భూమిని ఎందుకు అమ్మట్లేదు? అవి కూడా చేయకుండా ఉన్న ప్రభుత్వ ఆస్తిని, ఉన్నటికి సంబంధించిన ప్రజల ఆస్తిని కూడా తీసుకెళ్ళి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారు, ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేస్తున్నారు. సో ఇంత ఆర్థిక విధ్వంసం జరుగుతున్నప్పుడు మీ చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని కూడా, ప్రజలకు సంబంధించిన ఆస్తిని కూడా, వాటన్నిటినీ కూడా తీసుకెళ్ళి కొన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తున్నప్పటికీ కూడా ఇతర బ్యాంకుల నుంచి వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మరి అమరావతిని అద్భుతంగా కడతాము, లేదంటే ఇంకో దాన్ని అద్భుతంగా కడతాము, కంపెనీలకు ప్రోత్సాహాలు ఇస్తాము, లేదంటే ఆల్రెడీ హామీలన్నింటినీ కూడా మేము అమలు చేశామని చెప్పేసి ఇంత గొప్పగా చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిన్నరలో మీరు చేసినటువంటి ఈ 2,66,000 కోట్ల రూపాయలకి సంబంధించిన అప్పు ఏ శాఖకి ఎంత ఇచ్చారు, ఏ హామీకి ఎంత ఇచ్చారు, ఏ పథకం కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా? చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా, చెప్పాల్సిన అవసరం మీకు ఉంటుంది కదా. మరి ఇప్పటి వరకు మీరు దీనికి సంబంధించి ఎందుకు రియాక్షన్ ఇవ్వట్లేదు? వైసీపీ నుంచి అంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పుడు, వైసీపీ మీరు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థితికి సంబంధించి అసలు సమతుల్యత లేదని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? ఎందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బయటకు వచ్చి స్పందించట్లేదు, వాటికి కౌంటర్ ఇవ్వట్లేదు? అంటే మీరు అన్నింటినీ కూడా ఒప్పుకుంటున్నారా? వైసీపీ ఆరోపించినట్టు, ఇటు ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఆరోపిస్తున్నట్టు మీరు 2,66,000 కోట్ల రూపాయల అప్పుల్ని ఈ 18 నెలల్లోనే చేసేసారని ఒప్పుకుంటున్నారా? మీరు ఏం మాట్లాడకపోతే, మీరు సమాధానం ఇవ్వకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిజంగానే భావించాల్సి వస్తుంది. వాళ్ళు మాట్లాడేటువంటి అన్ని మాటలన్నీ కూడా ఇది నిజం కాబట్టే కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్పందించట్లేదనేటువంటి ఒక దూరంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత అలా ఉంటుంది. అలా కాకుండా ఇంకొక మెయిన్గా ఉన్నటువంటి 2 పార్టీలు కూడా క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాము, తప్పులు ఏమున్నా సరే అది టీడీపీ ఖాతాలో వేసేస్తామని చెప్పేసి జనసేన, బీజేపీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఉపేక్షించరు, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు కూడా అంగీకరించరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. కాబట్టి దీని మీద మీరు ఒక నిర్ణయం తీసుకొని, వైసీపీ ఆరోపిస్తున్నప్పుడు నిజంగానే అన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుని మీరు చేశారా, ఒకవేళ చేయకపోతే అలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయనే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇదంతా కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వివరణ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీదే.